నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. గురువుగారు, ఇప్పుడు గురువారం పుట్టిన వారి గురించి మాట్లాడుకుందాం. వీరి గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళు ఏ రంగం ఎంచుకుంటే బాగా కలిసొస్తుంది అంటారు? వీరు ఎలాంటి చదువులు చదివితే బాగా ఉన్నంత స్థాయికి ఎదుగుతారు అంటారు? ఒకసారి తెలియజేయండి. అంటే వారాల ప్రభావంలో మనం చూసేటువంటిది గురువారం. గురువారం. గురువారం అంటే బృహస్పతి. సో వారానికి అధిపతులు కూడా ఉన్నారు. మన జ్యోతిష్ శాస్త్రంలో ప్రతిదానికి ఒక కారణం, ఒక మూలమైనటువంటి సిద్ధాంతం అనేది తప్పకుండా ఉంటుంది. అంటే జ్యోతిష సూచనల ప్రకారంగా గురువారం పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడం ఉద్దేశం. అంతే తప్ప ఇలాగే ఉంటారని కాదు. ఏదో ఇలా కూడా ఉంటారు అని చెప్పడం. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది లగ్నము, రాశి, నవాంశ, షోడశాంశ, షడ్బలాలు, అష్టక వర్గులు, షష్ఠి అంశాలు, ఇలా అనేక రకాలైనటువంటి భావనతో వారం కూడా చూసుకుంటాం. ఎందుకంటే పంచాంగంలో తిథివార నక్షత్ర యోగకరణాలు ఉన్నాయిగా, అలాగే వారం కూడా మనకి ప్రధానమే. కానీ వారంతోనే మనం చెప్తున్నాం కాబట్టి ఇవి పూర్తిగా ఇలా అవుతాయని చెప్పేసి దాని గురించి మీరు పెద్దగా దాన్ని పాజిటివ్గా తీసుకోవద్దు, నెగిటివ్ తీసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క ఆనందానికి, మీ యొక్క చేసే పనులలో సూచనగా ఉండే నిమిత్తంగా మేము చెప్తున్నటువంటి ఫలితాల విషయాన్ని గమనించుకొని మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, బృహస్పతి వారం అంటే గురువారం రోజు పుట్టిన వాళ్ళకి ఎలాంటి స్వభావం అంటే ధార్మికమైన చింతన ఎక్కువ ఉంటుంది. బై నేచర్ వీళ్ళకి ధార్మిక చింతన అంటే ధర్మంగా ఉండడం. ధార్మిక చింతన అంటే ధర్మంగా ఉండడం, న్యాయంగా ఉండడం, భగవంతుని నమ్మకం ఉండడం, దృఢమైన విశ్వాసం. దేవుడు అంటే దృఢమైన విశ్వాసం ఉంటుంది. సరే, ఎవరి మతంలో వాళ్ళకి. సో నేను అనేది అందరూ సనాతన ధర్మం గురించి మాట్లాడతాను కాదు. సనాతన ధర్మంలో ఉండే వాళ్ళకి మాత్రం 100% చెప్తుంటారు కదా, కట్టర్ అంటారు కదా, వీళ్ళు కట్టర్లు వీళ్ళే. వీరొకళ్ళు. అలాగే మన ఇందాక ఒక రాశి గురించి అనుకున్నాం, మంగళవారం పుట్టిన వాళ్ళు ఒకళ్ళు, నెక్స్ట్ ఇంకో రాశి కూడా ఉంది, అది నెక్స్ట్ ఇంకొక వారం ఉంది, అది కూడా. అంటే వీళ్ళు కట్టర్ అంటే తన ధర్మాన్ని కించపరిస్తే ఉపేక్షించారు. అటువంటి మనోధైర్యం బాగుంటుంది, ధార్మికమైన చింతన బాగా ఉంటుంది, దేవుడి మీద పూర్తి విశ్వాసం ఉండడం. ఈ పనిని చేస్తున్నా భగవంతుడు నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి, ఆ కృష్ణుడు నాకు సపోర్ట్ చేశాడు, నా ఈశ్వరుడు నాకు సపోర్ట్ చేశాడు, నా విష్ణుమూర్తి నాకు సపోర్ట్ చేశాడు, నా అమ్మవారు నాతో ఉంది అనేటువంటి ఒక విపరీతమైనటువంటి భావన. అసలు ధర్మంగా ఉంటారు వీళ్ళు. అంటే వ్యాపారం చేయడం కాదు, ధర్మంగా ఉంటారంటే వీళ్ళు చేసే వ్యాపారంలో కలియుగ ప్రభావం కదా, కలియుగంలో మరి తప్పకుండా అధర్మంతోనే వ్యాపారం అంటే అధర్మం. కానీ ఉన్నంతలో ధర్మంగా కనీసం 4 పాదాలు కాకుండా 2 పాదాల మీద ధర్మంగా ఉంటారు వీళ్ళు. అంటే చేసే వ్యాపారంలో రూపాయి వస్తువు రూపాయిన్నరకు అమ్మకపోతే వీళ్ళు లాభం పడుతుంది. మరి గురువారం పుట్టినవాడు రూపాయి వస్తువుని 90 పైసలకు అమ్ముతాడా? అమ్మలేడు కదా. వాడు రూపాయిన్నరకు అమ్ముకోవాల్సిందేగా, వాడు బిడ్డల్ని బతికించాలంటే అమ్మాల్సిందేగా. కాబట్టి ధర్మం అంటే అవతలి వాళ్ళకి నొప్పించకుండా, ప్రమాదం కలిగించకుండా, తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా అవతలి వాళ్ళని ఆకలింపు చేసుకునే వ్యక్తిత్వము, తనలాగా అవతలి వాళ్ళని మార్చగలిగే శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక క్రియేటివిటీ బాగుంటుంది. అంటే గురుతర బాధ్యత, వాళ్ళ వ్యక్తిత్వాన్ని చెప్పడం. ఇగో నువ్వు ఈ పని చేయగలవు, ఈ పని వల్ల నీకు లాభం ఉంది అని ఒక టీచర్గా, ఒక ప్రొఫెసర్గా సరైన మార్గంలోకి వాళ్ళని పంపించే తత్వం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నథింగ్ లైక్ ఒక ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే ఉపన్యాసం ఇచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, మానిటర్ చేసేటువంటి మెంటర్స్ కావచ్చు. అంటే వీళ్ళందరూ కూడా గురువారం పుట్టే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. మాలాగా వ్యాఖ్యానం చేసేవాళ్ళు, ఉపాసనా పరులు, అలాగే సామవేద షణ్ముఖ లాంటి వాళ్ళు, అలాంటి గురువులు కూడా తప్పకుండా గురువారం పుట్టే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. గురువారం నాడు పుట్టగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువారం పుట్టిన వాళ్ళకి ఈ యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి మంచి వ్యాఖ్యానము, మంచి మాట తీరు కూడా వీరుకుంటుంది. వీరి మాటలు ఎలా అంటే కాస్త సూటిగా, కొద్దిగా కూర్చున్నా పరమార్థం తెలుస్తున్నటువంటిగా భావించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. అంటే అల్గారిథం మీద ఎక్కువ చేస్తారు వీళ్ళు. అల్గారిథం అంటే జ్యోతిష్య పండితులు, అలాగే అర్థశాస్త్ర నిపుణులు, వీళ్ళందరూ కూడా ఈ గురువారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు. అంటే అటువంటి వ్యాపారం, అటువంటి విద్య పట్ల వీరికి లాభం ఎక్కువగా ఉంటుంది. అలాంటివి చేసే అవకాశం. వీళ్ళకు ఉండేటువంటి మైనస్ ఏంటంటే ఏజ్ ఆఫ్ 29, 30 వరకు ఎవరు గుర్తించరు వీళ్ళని. దే హ్యావ్ నో రికగ్నేషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 or 30. ఆ 30 తర్వాత వీరికి వచ్చే రికగ్నేషన్ ఊహించినట్టుగా ఉంటుంది. 29 ఏళ్ల వరకు వీళ్ళు అనామకులు, అల్పులు, బలహీనులు, ఏమి లేని వాళ్ళు. 29, 30 నుంచి వీరికంటూ వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు మరొకరికి రాకపోవచ్చు. అటువంటి కీర్తి కుటుంబంలో కానీ, ఆ వ్యవస్థలో కానీ, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కానీ వారికి ఎవరికైనా సరే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఈ రాశి వారి బలంగా ఉంటాయి. మంచి కుటుంబ వ్యవస్థ, కుటుంబంలో మంచి పేరు, కుటుంబ విధానం బాగా ఉండడం, బహుసంతానం. వీళ్ళ గురువారం పుట్టిన వాళ్ళకి లేదా 3 లేదా 4 పిల్లలు ఉంటారు మ్యాక్సిమం. అటువంటి సరే, ఇప్పుడు అందరూ 1 చాలు మాకు, 1 కూడా అక్కర్లేదు, ఆ 1 కూడా ఎందుకు, పెళ్ళే అక్కర్లేదు అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. అది దౌర్భాగ్యం. మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏం చేస్తాం మనం, దానికి ఏం చేయలేం కదా. లేదంటే ఒక 3 years మనం సహజీవనం చేద్దాం, తర్వాత మనం ఇద్దరు నచ్చితే
టేస్ట్ నచ్చితే ఇద్దరు టేస్ట్ అంటే ఏ టేస్ట్ నాకు తెలియదు, తప్పుగా అనుకోకండి, నేను మంచి టేస్టే అనుకుంటున్నాను. ఆ టేస్ట్ నచ్చితే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, లేకపోతే మళ్ళీ ఇంకొకరితో టేస్ట్ కోసం వెతుకుతుంటారు. అదే టేస్ట్ మీరు నాకు చెప్పాలి కామెంట్ రూపంలో, మర్చిపోదు. సరే, ఏదైనా సరే ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి దరిద్ర సమాజం నుంచి ఇట్లాంటి గురువులు, ఇటువంటి గురువారం పుట్టిన వాళ్ళు సమాజ హితం కోసం మంచి చేద్దాము, మంచిగా ప్రవర్తిద్దామని చెప్పేటువంటి వ్యక్తిత్వం, గురుతర బాధ్యత మీద చేసుకుంటారు, సమాజం కోసం పాటుపడతారు, ప్రకృతిని కాపాడే వ్యక్తులు వీళ్ళు ఉంటారు. చెట్టు పుట్టని కాపాడే వ్యక్తిత్వం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మూఢనమ్మకం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే అక్కడ రాయి కనపడదు అనుకో, దాని కింద కుంకుమ వేస్తే దానికి శుభ్రం కొబ్బరికాయ కొట్టి దాన్ని పూలు పెట్టి దండం పెడతారు. అంతటి మూఢమైనటువంటి భక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అలానే వీళ్ళు ఏం మూఢం కాదు, మళ్ళీ వెరీ టెక్నాలజీలో ఉంటారు, హై టెక్నాలజీ ఉంటారు. 22nd సెంచరీలో పుట్టిన ఎండింగ్లో పుట్టిన వాళ్ళ ఉంటారు వీళ్ళు. మళ్ళీ అంటే మంచి టెక్నాలజీ, అసలు ఎలక్ట్రానిక్స్లో వీళ్ళు హై లెవెల్లో వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే ఈసీ వీళ్ళు బాగా చదువుకునే అవకాశం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ దాంట్లో వీళ్ళు హై లెవెల్లో ఉంటారు. విద్య రాణింపు ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఐపీఎస్, సో వెరీ టాలెంటెడ్. ఒకరికి చెప్పాలంటే నథింగ్ బట్ అబ్దుల్ కలాం. బట్ ఆయనకి మూఢమైన భక్తి, ఆ ధర్మం గురించి కానీ అంటే ఆయన ఎక్కడా చెప్పలేదు, కానీ ప్రతి చోట నేను పుట్టింది ఇక్కడ ఏరియాలో, నేను ఈ దేవుని దగ్గర పెరిగాను, నేను ఈ దేవుడిని చూశాను, ఈ దేవునితో పూజ చేశాను, ఇక్కడ నేను నమాజ్ చేశాను, మా అన్నతో వెళ్ళాను. ఈ విషయాలు మీకు వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్లో మీకు క్లారిటీగా ఉంటుంది, చదువుకోండి. నేను అబ్దుల్ కలాం గారి పుస్తకాన్ని మంచి చదువుకున్నాను నేను. దాంట్లో ఆయన రామేశ్వరంలో ఆయన ఉన్నదంతా కూడా బాపురోళ్ళ మధ్యలో అంటాడు. నేను 4 బాపురోళ్ళ మధ్యలో ఉన్నాను, నా గురునాథ గురుగారు నన్ను చదివించారు, నన్ను ఆయన చేశారు, ఒకసారి నన్ను ఇన్సల్ట్ చేస్తే ఎవరో ఆయన వచ్చి నన్ను కాపాడాడు, మీరు తప్పు మాడుతున్నారు, కులాలు ఎక్కడని చెప్పేసి మతాలని చెప్పాడు, నేను మొత్తం రామేశ్వర స్వామి ప్రసాదం తినే బతికాను నేను. తర్వాత ఇలా అని చెప్పుకోవడం. తర్వాత ఆయన ఇక్కడికి దాంట్లో సెలెక్ట్ అవ్వడానికి వెళ్తే అక్కడ ఆయన తీసుకోకపోవడం, పైలట్ తీసుకోకపోవడం, ఆ తర్వాత ఆయన అంతరిక్షంలో తయారు చేసే దానికి రావడం, అక్కడ ఆయనకి హెల్ప్ చేసింది కూడా బ్రాహ్మణ్ అని చెప్పడం. వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఉంది అది, నేనేం అబద్ధం చెప్పట్లేదు, అంటే గొప్ప అని చెప్పట్లా. ఆయన గురువారం పుట్టినప్పుడు నేను అనుకోవడం, ఎందుకంటే అటువంటి విశ్లేషణ, మంచి మాటలు చెప్పడం, తనకి ఇబ్బంది కలిగినా సరే ఎదుడు మంచివాడు అని చెప్తాడు. అలాంటి తత్వం కూడా ఈ వారంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 10 మందిని మార్చగలిగే శక్తి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు తన మాటలతో ఎంతమందిని మార్చారు. నిజంటే ఈ రోజునటువంటి టీనేజ్లలో జంజీలందరూ కూడా ఆయన పుస్తకం చదివి చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది వారు అంటాడు ఒకటే, కళ తప్పకుండా కాను, నీ కళ కనడానికి ఆ కళ కరణం మంచిదే, కళను పూర్తి చేసుకోవడానికి నువ్వు నిస్సత్వ లేకుండా అంటే సత్వ తెచ్చుకొని ప్రయత్నం చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జంజీలు చాలా మందికి అర్థమైంది ఆ విషయం. సో దే ఆర్ చాలా మంది ఫాలో అవుతారు ఆయన. అంటే అటువంటి మహనీయుడు ఆయన, అటువంటి మహానుభావుడు కలాం గారిని మనం ఎప్పుడు మనం స్మరించుకోవాలి, ఆయనకి ఎప్పుడు మనకి ఆయన కాళ్ళకి నమస్కారం చేయాలి. సో నేను అనుకునేటువంటి ఒకటే, ఆయన కాళ్ళ నమస్కారం చేస్తూ అటువంటి ఈ గురువారం పుట్టిన వాళ్ళకి అటువంటి యోగత్వం, 10 మందిని మార్చగలిగే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్ట పొందుకునే అవకాశాలు. మీరు వ్యాపారంలో టీచింగ్ ప్రొఫెషన్ బెటర్, గోల్డ్ స్మిత్లుగా ఉండొచ్చు, పుస్తక ముద్రణాలే ఉండొచ్చు, పుస్తక రచనలు ఉండొచ్చు, సినిమా రంగంలో దర్శకత్వ బాధ్యతలు, రైటింగ్, రచనా సామర్థ్యము, సంగీత నృత్య కళాభినయం, వీటికి కూడా వీరు మంచి వ్యాపారం చేసే అవకాశం. అంటే ఈ వ్యాపార ఇన్స్ట్రుమెంట్ అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అమ్మడం కూడా వీరికి మంచిదే. ఈ మెడిసిన్ కూడా అంటే ఆయుర్వేద సంబంధమైన మెడిసిన్స్ కూడా వీరికి అమ్మడం వల్ల మంచి అనుకూలమైనటువంటి ధన ప్రాప్తి ఉంటుంది. అంటే వ్యాపారం అనుకోకండి, గుడిని కొట్టి కూడా గుడిని కూడా వ్యాపారంగా మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకోవచ్చు అండి. ఇవాళ పని ప్రభుత్వాలే వ్యాపారంగా చేస్తాను అనుకోండి, అలా మనం గుడిని కూడా కట్టి వీళ్ళు వ్యాపారంగా చేసుకుంటే, లేదా కీర్తి ప్రతిష్ట కోసమైనా వ్యాపారంగా అయినా గుడి కూడా మంచిదే. లేదా గుడి అభివృద్ధి కోసం మీరు పాటుపడేటువంటి ప్రయత్నం చేసి ట్రస్టులు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం మంచిదని చెప్తున్నాను నేను. గుడిని వ్యాపారాత్మక కాకుండా గుడిని ప్రయోజనకరంగా చూసే బాధ్యత వీళ్ళకే ఉంటుంది, వీళ్ళు చూస్తారు. అటువంటి యోగం ఉంటుంది. వీళ్ళు కూడా ఫుడీసే, తింటే ఫుడీస్ తిరిగిపోతున్నారు వీళ్ళు. ఉపవాసం ఉంటే 2-3 రోజులు మర్చిపోతారు అన్నం, ఇంత పెట్టినా తింటారు. సో దట్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్ వీళ్ళు. రోగ విషయంలోకి వచ్చేస్తే వీరికి వాత, పిత్త, కఫం. అంటే కూర్చుంటారు కదా, ఈ సైడ్లలో కొవ్వు పెడుతుంటుంది. సో ఆడపిల్లకి డెలివరీ అయిన తర్వాత మన పెద్దవాళ్ళు చెప్తారు, ఎవడో అమ్మమ్మ నాన్నమ్మలు చెప్తారు, అమ్మ నువ్వు గట్టిగా నడుం కట్టు కట్టుకొని. ఏ రోజు వారికి నడుం కట్టు అంటే తెలియదు. నడుం కట్టు అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. సో నేను సింపుల్గా చెప్తాను. నేను మా తల్లి గురించి మాట్లాడుకుంటాను. మా అక్క, మా అమ్మ ఇద్దరు బయటికి వెళ్తున్నప్పుడు చాలామంది మా అమ్మగారిని మీ చెల్లాయ అన్నారు. అంత స్మార్ట్గా ఉండేది మా అమ్మగారు. మా అమ్మకి 5 సంతానం మేము. మా అమ్మగారికి 2 ఆడపిల్లలు, 3 కొడుకులు మేము. 5 సంతానం. సరే, చెల్లెగారు చిన్నప్పుడే కాలం చేశారు, అంటే ఏజ్ ఆఫ్ 8 yearsలో. మరి అక్క ఇద్దరు వెళ్తున్నప్పుడు మా అమ్మని పట్టుకొని అందరూ కూడా మీ చెల్లాయ అని అడిగారు. అది ఎంత స్మార్ట్గా, ఎంత ఎంగుంటో ఆలోచించండి. సో అంటే ఎందుకు వచ్చింది అన్నమాట అంటే, మా అమ్మ సన్నగా ఉండేది. 5 సంతానం అయితే మా అమ్మ సన్నగా ఎలా ఉంటుందో కదా. సరే, బై నేచర్ కూడా జీన్స్ అలా ఉండొచ్చు, కానీ 5 పుడితే లావు అవుతారుగా. మరి మా అమ్మ ఎక్కడ కూడా చనిపోయేంత వరకు సేమ్ పర్సనాలిటీ, అదే 53 కిలోల వెయిటే ఉండేది మా అమ్మగారు. సో మరి అలాంటిది ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తే, అమ్మమ్మ పెట్టినటువంటి డెలివరీ అయిపోగానే నడుం కట్టు
అంటే నడుముకి గట్టిగా బిగించి కడతారట. ఎందుకు కడతారనే విషయంలో 2 సైంటిఫిక్‌గా నేను దాని విషయం తీసుకుంటే, అంటే ఇది అప్రస్తుతమైన మనకి పనికొచ్చే విషయం కాబట్టి చెప్తున్నాను మీకు నేను. ఎందుకు అంటే ఆడపిల్లకి డెలివరీ అయ్యేప్పటికి పొట్ట దాదాపుగా 13 అంగుళాల ముందుకొచ్చేస్తుంది. 9 అంగుళాల ముందుకొస్తుంది. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 9 వెనక్కెళ్ళాలిగా. మరి వెంటనే వెనక్కెళ్ళినప్పుడు చర్మం కదా అది. ఒకేసారి వెనక్కెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా! మరి సేమ్ మనకి ఆ యొక్క ఫిట్‌నెస్ రావాలంటే నడుమును గట్టిగా వెడల్పు నడుముని గట్టిగా నడుము కట్టేవాళ్ళు. దానేంటంటే చర్మం ఎప్పుడైతే వ్యాకోచించిందో అది వికోచనం అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉండేది. 3 మంత్స్ టు 6 మంత్స్ వరకు నడుము కట్టు గట్టిగా ఉండేది. అవును. ఖచ్చితంగా ఉండేది. నవ్ ఏ డేస్ డెలివరీ అయిన తర్వాత ఐ హ్యావ్ ఎ వర్క్, ఐ హ్యావ్ టు గో. పోయిన తర్వాత ఇవికేమైందంటే డెలివరీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ డెలివరీ రెడీగా ఉన్నట్టు ఉంటుంది ఆవిడ కడుపు. తప్పుగా అనుకోదు ఆడపిల్లలు ఏమనుకోకండి. ఎందుకు? బాణపుట్టు వచ్చేసిందిగా. నడుము కట్టేది ఎక్కడ నీకు ఎక్కేది నడుము కట్టేది. ఇంగువ ఏది? బెల్లం ఏది? తిన్నావా ఇంగువ? బెల్లం తిన్నావా? దాన్ని ఏమంటారు? ఎల్లిపాయ తిన్నావా? ఎల్లిపాయ కారం పెట్టేవాళ్ళు, గొడ్డు కారం పెట్టేవాళ్ళు. తిన్నావా? పచ్చం పాటించావా? ఇవన్నీ ట్రాష్, యాష్, మ్యాష్ కదా. ఇప్పుడు బాణపుట్టు ఇచ్చేసి నువ్వు నడుస్తుంటే వెనక ముందర ఇంత పుట్ట నడుచుకుంటే నేను తప్పుగా అనట్లే. మళ్ళీ ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ ద గర్ల్స్, నేను ఇన్సల్ట్ చేయట్లేదు. మీరు చేసినటువంటి దరిద్ర పనులు ఏంటంటే సరైనటువంటి దృక్పథంతో మీరు మన శాస్త్రాన్ని తప్పుపట్టడం. ఇవి పాటిస్తే యు లుక్ లైక్ ఫిట్నెస్ లైక్ 23 యంగ్ గర్ల్స్ లాగా ఉంటారు మీరు. ఎప్పటి వరకు? ఏజ్ ఆఫ్ 60లో కూడా 23 లాగా కనపడతారు మీరు. ఇవి పాటిస్తే నీళ్లు బాగా తాగడం, సమయానికి తినడం, అలాగే నడుంకట్టులో డెలివరీ నడుంకట్టు కట్టుకోవడం, ఇవన్నీ చేస్తే అద్భుతంగా రూపలావణ్యంగా ఉంటారు. ఆడపిల్ల అందం కనబడడం మాకు ఆ ఉద్దేశం. అందం అంటే ఏమిటి? మహాలక్ష్మిగా అలా కనబడడం అంతే తప్ప ఏదో బట్టలిప్పుకోదల్లా కనబడడం కాదమ్మా. మాకు అటువంటి అందాలు అక్కర్లేదు. మాకు చూడడానికి నిండుగా కనబడితే చూడగానే మీకు నమస్కారం చేసేట్టుగా ఉంటే చాలు. తప్పుగా అనుకోకండి. మన విషయం ఎటు వెళ్ళిపోయింది. ఇటువంటివన్నీ కూడా ఈ గురువారం పుట్టిన వాళ్ళకి ఇటువంటి లక్షణాలు అంటే ఆరోగ్యవంత లక్షణాలు కూడా ఎక్కువగా ఉండే తత్వం బాగా ఉంటాయి చెప్పడం నా ఉద్దేశం. సో మంచి వెరీ గుడ్ ఫిట్నెస్ ఉంటుంది. వాతపిత్తం అంటే ఇక్కడే వచ్చింది. వాతపిత్త కఫం దగ్గర నుంచి మనం వెళ్ళిపోయాం. ఈ వాతపిత్త కఫం అంటే ఈ సైడ్కి అన్ని కూడా పెరిగిపోవడం, ఇవన్నీ పెరగడం వల్ల కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ముఖం బాగుంటుంది, బాడీ తేడాగా ఉంటుంది. సో దానివల్ల వీరికి వచ్చేటువంటి దీనికి ఏం చేయాలంటే దే ఆర్ కంపల్సరీగా తినగానే నడవాలి, ఎక్కువగా వాకింగ్ చేయాలి, ఎప్పుడు నిలబడి ఉండాలి వీళ్ళు, ఎక్కువగా తిరుగుతూ ఉండాలి. మైండ్ ఎప్పుడు కూడా మైండ్ ఆలోచన వస్తే కూర్చోబడతారు వీళ్ళు. మైండ్ మాత్రం బాగా పనిచేస్తుంది. గురువారం పుట్టిన వాళ్ళకి బాడీ సరిగ్గా పనిచేస్తుంది. బాడీ ఆబ్సెంట్, మైండ్ మాత్రం ప్రజెంట్గా ఉంటుంది. కాబట్టి బాడీని కూడా ప్రజెంట్గా పెట్టాలంటే యు జస్ట్ స్టాండ్, ఎప్పుడు నిలబడి ఉండండి, తిరుగుతూ ఉండండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆఫీసు సరే అటు ఇటు తిరుగుతూ ఉండండి. తప్పకుండా మీకు బెల్లి ఫ్యాటో జెల్లీ ఫ్యాటో అంటారు దాన్ని, నాకు తెలియదు. అది అటువంటి కొవ్వు, అడ్డంగా కొవ్వు ఉంటుంది కదా, అడ్డమైన కొవ్వు మీకు లేకుండా ఉంటుంది, బాగా ఉంటుందని చెప్పొచ్చు. మీరు వ్యాపారం చేయాలనుకుంటే తప్పకుండా సినిమా రంగ వ్యాపారం మంచిదే, మెటల్ వ్యాపారం మంచిదే, కర్ర వ్యాపారం మంచిదే, ఇంటీరియర్స్ వ్యాపారం మంచిదే. అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది కదా, రక్తదానం చేస్తారు తెలియదు కానీ రక్తం యొక్క దాన్ని జాగ్రత్త పెట్టి దాన్ని అమ్మడం కొనడం కూడా మీకు మంచిదే. అటువంటి వ్యాపారం కూడా మీరు పనికి వస్తుంది. బిల్డర్గా ఉండొచ్చు, లేదంటే పెయింటర్స్ ఉంటారు కదా, పెయింట్ కాంట్రాక్ట్స్ ఉంటారు కదా, అటువంటి కాంట్రాక్ట్స్ వీళ్ళకి మంచి శుభయోగం కలుస్తుంది. సినిమాల్లో హీరోగా బాగా పనికి వస్తారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీరికి వచ్చే భాగస్వాములు ఎలా ఉంటారు? మంచి భాగస్వాములే, కాదంటే ఇద్దరు పిచ్చోళ్ళే, ఇద్దరు పిచ్చోళ్ళే ఉంటారు. అదేంటండి అంటే ఈయన ఒక ఆలోచిస్తారు, ఆవిడ ఒక ఆలోచిస్తుంది, ఆవిడ ఒకలా ఆలోచిస్తే ఈయన ఇంకోలాగా ఆలోచిస్తారు. ఇద్దరు ఆలోచన పరులే, అసలు ఎవరికొకరు పొందకూడదు. మరి ఇద్దరు ఆల్వేస్ వాళ్ళిద్దరు ఏమంటారంటే ఈచ్ టుగెదర్ అంటారు కదా, ఈచ్ ఫర్ అదర్ అంటారు కదా, అలా ఉంటారు ఇద్దరు కూడా. సో బయటకు వెళ్ళినప్పుడు ఇస్ వెరీ సరదాగా ఉంటారు. రొమాంటిక్ కాదు కానీ బట్ గుడ్ కపుల్స్ అని చెప్పొచ్చు. అలా ఉంటారు. తప్పకుండా గురుగారు. మళ్ళీ వీరికి ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలి అన్న, లేదంటే వీరికి అంత మంచి జరగాలి అన్న ఏ దేవుడిని ఆరాధించాలి, లేదా ఏ ఆలయంకి వెళ్తే మంచి జరుగుతుంది? ఏముంది, మాలాంటి వాళ్ళని పూజ చేయడమే. అంటే మాలాంటి నన్ను కాదండి, గురువుని పూజించుకోవడం. దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించుకుంటే చాలా మంచిది. ఏమంటే మీరు దత్తాత్రేయ పోల్చుకుంటే అనుకోకండి. కృష్ణం వందే జగద్గురు, గురువుల్ని పూజించడం, దత్తాత్రేయ స్వామిని, అదే కృష్ణుడిని, పార్వతీ పరమేశ్వరుణ్ణి పూజించడం వల్ల తప్పకుండా వీరికి అనుకూల శుభయోగాలు ఉంటాయి. తప్పనిసరిగా మీరు మధుర దర్శనం చేసుకోవాలి. మధురలో కానీ తప్పకుండా మధుర వెళ్ళాలి, బృందావనం వెళ్ళాలి. అక్కడ ఈ స్వామిని, కృష్ణుని దర్శనం చేసుకునే ప్రయత్నం జీవితంలో ఒక్కసారైనా చేయండి. అలాగే వారణాసి స్వామివారి దర్శనం చేసుకోవడం అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది, మర్చిపోకండి. శుభం. తప్పకుండా గురుగారు. శుభమస్తు.